ఇప్పుడు దాకా మనం అర్రేస్, లింక్ లిస్ట్, ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏముంటాయో తెలుసుకుందాం అనుకుంటున్నారా? సో అయితే ఇది ట్రీ డేటా స్ట్రక్చర్ ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో దాని గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మనం ఒకళ్ళని ఫాలో అవుతున్నాం, ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. సో ఆ లింకింగ్ అంతా ఎలా ఉంటుంది? ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాం? ఎప్పుడైనా అనిపించిందా? అండ్ ఆల్సో మనము ఒక్కోసారి మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. ఒక పర్టికులర్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనము లొకేషన్ ఫైండ్ చేస్తాం. మళ్ళీ అందులో కూడా ఏది షార్టెస్ట్ పాతో కూడా ఎలా సెట్ చేస్తుంది అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సో అండర్లయింగ్ ఇటువంటి అప్లికేషన్ అన్నిటికీ అండర్లయింగ్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ యూజ్ చేసే ట్రీస్. సో ఇప్పుడు ఆ ట్రీ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ట్రీ? ట్రీ అంటే ఏంటి? ట్రీ అంటే జస్ట్ లైక్ మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్స్ ఎలా అయితే డేటాని సేవ్ చేయడానికి ఒక కంటైనర్లో ఉపయోగపడుతుందో సేమ్ వే ట్రీ కూడా. మన ట్రీ కూడా సేమ్ ఎలా ఉంటుందంటే మనం విత్తనం వేసి అది కొంచెం పెద్ద అయ్యి దానికి కొమ్మలు, దానికి ఆకులు ఉంటాయి. సో సేమ్ వే అంటే నేమ్ సేక్ అలా ఉన్న బేసిక్ ఏంటంటే ఇది ఫ్యామిలీ ట్రీ కింద పనిచేస్తుంది. అంటే సిమిలర్ టు ఫ్యామిలీ ట్రీ. అంటే ఏంటంటే లైక్ లెట్స్ ఏ ఫాదర్ ఉన్నారు. సో పేరెంట్, ఆ పేరెంట్కి మళ్ళీ చైల్డ్, ఆ చైల్డ్కి మళ్ళీ కిడ్స్ పుట్టే గ్రాండ్ చైల్డ్ ఇన్ ద పేరెంట్స్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు మీరు ఈ ఫ్యామిలీ ట్రీని చూస్తున్నారు కదా, పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు గ్రాండ్ చైల్డ్. సో ఇదే రిలేషన్షిప్ సేమ్ వే ట్రీ డేటా స్ట్రక్చర్లో కూడా ఉంటుంది. సిమిలర్, నథింగ్ ఎల్స్. కాకపోతే టెర్మినాలజీ, ట్రీ డేటా స్ట్రక్చర్ టెర్మినాలజీకి వచ్చేసరికి ఏమని పిలుస్తాం అంటే వీ వాంట్ కాల్ ఇట్ యాజ్ ఏ పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్. ట్రీ టెర్మినాలజీకి వచ్చేసరికి ఏమని పిలుస్తామంటే రూట్ నోడ్ అంటాం. టాప్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని రూట్ నోడ్ అంటాం. సో నేను ప్రస్తుతానికి బైనరీ ట్రీని చూపిస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ 3 నోడ్స్ ఉంటే దాన్ని టెర్నరీ ట్రీ అంటారు. సో ఫర్ నౌ, ఫర్ ది సింప్లిసిటీ సేక్ నేను బైనరీ ట్రీని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాప్ నోడ్ వచ్చి రూట్ అంటారు. దాని కింద ఉన్న నోడ్స్ అన్నిటిని చైల్డ్ నోడ్స్ అంటారు ఆర్ నార్మల్ నోడ్స్. అండ్ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఆ యారోస్ లెఫ్ట్ రైట్ అని డిస్ప్లే అవుతున్నాయి. సో బైనరీ ట్రీలో ఏంటంటే ఒక నోడ్ నుంచి 2 వేస్ మాత్రమే ఉంటాయి. ఇదర్ లెఫ్ట్ వెళ్ళాలి లేదా రైట్ వెళ్ళాలి. సో లెఫ్ట్ పాయింటర్ ఆర్ రైట్ పాయింటర్. సో లెఫ్ట్ వెళ్తే నోడ్ 1కి వెళ్తాం, రైట్కి వెళ్తే నోడ్ 2కి వెళ్తాం. సో ఇట్లా ఉంటుంది. సో ఇది బైనరీ ట్రీ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. అదే మీరు టెర్నరీ ట్రీ అయితే కనుక 3 పాయింటర్స్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్, మిడిల్, రైట్ అని. సో ఇట్స్ అప్ టు యూ. అండ్ తర్వాత లాస్ట్ నోడ్స్ వచ్చి వాటిని లీఫ్ నోడ్స్ అంటాం. సో టర్మినాలజీ ప్రకారం వస్తే టాప్ నోడ్ని రూట్ నోడ్స్ అంటాం. అండ్ లాస్ట్ లెవెల్ ఆఫ్ నోడ్స్ అంటే ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేని, అంటే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ కనుక ఏమీ లేకపోతే, దేనికి పాయింట్ చేయకపోతే వాటిని లీఫ్ నోడ్స్ అంటాం. సో ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రీ డేటా స్ట్రక్చర్. సో వై ట్రీస్ ఆర్ యూజ్ఫుల్? సో అసలు ట్రీస్ అనేవి దేనికి అసలు ఇప్పుడు దాకా మనకున్న ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇంకెక్కడెక్కడ మనకి బాగా యూజ్ కేస్ అవుతాయి? హాయ్, నేను కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్ని విజువలైజ్ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు కనుక ఈ విజువలైజేషన్ స్టైల్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏదైనా కమెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ విల్ ఇంప్రూవైజ్ ద ప్రజెంటేషన్. సో వై ట్రీస్ ఆర్ యూస్ఫుల్ అంటే మెయిన్లీ ఇప్పుడు మీరు చూస్తే మెయిన్ అప్లికేషన్ వచ్చి వీడియో గేమ్స్. సో ఎవ్రీ వీడియో గేమ్లో మీరు మల్టీప్లేయర్ ఆడుతూ ఉంటారు. ఒక్కొక్క ప్లేయరు గేమ్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మళ్ళీ వీళ్ళు లాగిన్ అవ్వగానే వాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ డేటా ఎలా స్టోర్ అవుతుంది అండ్ అంత ఫాస్ట్గా ఎలా తెచ్చుకోగలుగుతున్నాం? సో అది అక్కడ వచ్చేసరికి మనకి బైనరీ ట్రీస్ ఆర్ ఎనీ అదర్ ట్రీస్ యూజ్ చేస్తాం. సో బేసికల్లీ ట్రీ డేటా స్ట్రక్చర్స్ ప్రిడామినెంట్గా యూజ్ చేస్తారు, అంటే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ట్రీ డేటా స్ట్రక్చర్ని వీడియో గేమ్స్లో. అండ్ ఇంకా మనకి ఇంకెక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సెర్చింగ్. లైక్ మీరు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, ఏదో ఒక సెర్చ్ చేస్తారు. అలాగే సెర్చ్ ఇంజన్స్, గూగుల్ సెర్చ్లో కానీ, బింగ్ సెర్చ్లో కానీ, ఎనీ సెర్చ్ ఇంజన్ మీరు సెర్చ్ చేసినప్పుడు అండర్లయింగ్ స్ట్రక్చర్ కూడా ట్రీ డేటా స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ రూట్ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. రూట్ డైరెక్టరీలో ఈ క్వరీ అనేది ఆల్రెడీ ఉందా లేదా సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేస్తుంది. ఆ తర్వాత ఉంటే కనుక అక్కడికక్కడ ఇస్తుంది, లేకపోతే సబ్ డైరెక్టరీస్కి వెళ్ళి సబ్ డైరెక్టరీస్ మళ్ళీ సబ్ డైరెక్టరీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మనకి బ్యాక్ ఇస్తుంది. సో ఈ స్ట్రక్చర్ అంతా సేమ్ ట్రీ ఫార్మాట్.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో ఫైల్స్ సేవ్ చేస్తాం. సో ఆ ఫైల్స్ మేనేజ్మెంట్, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్, మీరు డేటాబేసెస్ యూస్ చేసినప్పుడు మీరు క్వరీస్ ఇవ్వగానే అంత ఫాస్ట్గా రావడానికి కారణం కూడా ఈ డేటాబేస్ ఫైల్స్ మేనేజ్మెంట్ కూడా అంత ట్రీ డేటా స్ట్రక్చర్ ఫార్మాట్లో. ఒక ఎలా డేటాబేస్లో అయితే B-ట్రీస్ అని ఉంటాయి. సో వాటి స్ట్రక్చర్ నేను తర్వాత చెప్తాను. బేసిక్గా మీకు అర్థం ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. డేటాబేస్ కానీ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్లో కానీ B-ట్రీస్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవి కాకుండా ఈ 3 కాకుండా మీకు మెయిన్ ఇంకేమైనా తెలుసుంటే కనుక కింద కమెంట్స్లో నాకు చెప్పండి. సో ప్రతి డేటా స్ట్రక్చర్స్కి CRUD ఆపరేషన్స్ ఉన్నట్టే, సపోర్టబిలిటీ ఉన్నట్టే ట్రీస్ కూడా CRUD ఆపరేషన్స్ అంటే క్రియేషన్, రిట్రీవల్, అప్డేషన్, డిలీషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ వీటిలో టాప్ 3 ఉన్న ఆపరేషన్స్ నేను ఇప్పుడు చెప్తాను. సో ఇన్సర్ట్ ఆపరేషన్, ఆబ్వియస్లీ ఒక ట్రీ అనేది ఒక ఫామ్ అవ్వాలి, ట్రీ అనేది ఉండాలి అంటే మనకి ముందు ట్రీ స్ట్రక్చర్లో ఒకటి డేటా ఇన్సర్ట్ చేయాలి. అప్పుడే మనకి ఒక డేటా ఉంటుంది, మీరు రిట్రీవ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి. సో దానికి ఇన్సర్ట్ ఆపరేషన్ మెయిన్ ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇన్సర్ట్ ఆపరేషన్ ఫర్ నౌ నేను చూపించేది మీకు బైనరీ ట్రీ చూపిస్తున్నాను. డిపెండ్స్ ఆన్ ది బైనరీస్ హెచ్టీ అవ్వచ్చు, లేకపోతే బ్యాలెన్స్ ట్రీస్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి ఫామ్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఫర్ నౌ దిస్ ఈస్ ద బైనరీ ట్రీ, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ద నెక్స్ట్ టాప్ మోస్ట్ ఆపరేషన్ వచ్చి సెర్చ్ ఆపరేషన్. సో సెర్చ్ ఆపరేషన్లో లెట్స్ నాకు ఇప్పుడు 5 నేను కనుక్కుందాం అనుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రూట్ నోడ్ 1కి వెళ్తుంది, 1 నుంచి 2 or 3కి సెట్ చేసుకుంటుంది. ఓకే, 2, 3 ఆర్ నాట్ ఈక్వల్స్ టు 5. దెన్ నెక్స్ట్ లెవెల్కి వచ్చి 4, 5, 6, 7 చెక్ చేస్తాం. సో 4, 5లో మనకి 5 అనేది ఫైండ్ అయింది. సో ఫైండ్ అయినప్పుడు ఆ నోడ్ యొక్క డేటాని మనకి యాక్సెస్ ఇస్తుంది. ద సేమ్ వే ఇందాక చెప్పినట్టు ప్లేయర్ అనేవాడు లాగ్ ఆఫ్ అయిపోతాడు, మళ్ళీ లాగిన్ అయిన వెంటనే మళ్ళీ తన డేటాని తనకు కావాల్సిన యాక్సెస్ అవ్వాలన్నప్పుడు ఇదే జరుగుతుంది. తన రిక్వెస్ట్ క్లౌడ్లోకి వెళ్ళి క్లౌడ్ నుంచి ఆ సర్వర్స్లోకి వెళ్ళి సర్వర్ నుంచి ఆ డేటా ఫైండ్ చేసి ఆ ప్లేయర్ ప్రొఫైల్ యొక్క డేటాని రిట్రీవ్ చేసుకుని మళ్ళీ కన్సోల్కి యాక్సెస్ ఇస్తుంది. సో అలాగే జరుగుతుంది. ద నెక్స్ట్ ఆపరేషన్ వచ్చి డిలీషన్లో నేను ఇప్పుడు ఒక నోడ్ డిలీట్ చేద్దాం, 4th నోడ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇందాక ఎట్లాగే సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది, ఆ నోడ్ ఉందా లేదా, ఆ నోడ్ ఉంటే కనుక దాన్ని ఫైండ్ చేసి ఆ తర్వాత ఆ లింకింగ్స్ని లైక్ లీఫ్ నోడ్ అయితే వెంటనే డిలీట్ చేసేయచ్చు, లేకపోతే సబ్ నోడ్ అయితే కనుక ఆ లెఫ్ట్ రైట్ లింకింగ్స్ని కొంచెం మార్చుకుని చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ట్రీస్. సో నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే సో టైప్స్ ఆఫ్ ట్రీస్, ఎన్ని రకాల ట్రీస్ ఉన్నాయో అవి, అండ్ ఆల్సో ట్రీ ట్రావర్సెస్. సో ఒకసారి ట్రీ ఫామ్ అయ్యాక దాన్ని ఎన్ని రకాలుగా మనం యాక్సెస్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని ప్రింట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఇక్కడ దాకా వచ్చారంటే కొంచెం నా ప్రజెంటేషన్ టైల్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్, ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ అడ్రస్ దెమ్. See you in the next video.